కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం త్యక్త్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞానవిహీనమూఢా ఆత్మజ్ఞానవిహీనమూఢా తే పచ్యంతే నరకనిగూఢా తే పచ్యంతే నరకనిగూఢం. తెలుగు కామం క్రోధం లోభం మోహం కామం క్రోధం లోభం మోహం వదిలి ఆత్మలో దర్శించు సోహం వదిలి ఆత్మలో దర్శించు సోహం. ఆత్మజ్ఞానం పొందని మూఢులు ఆత్మజ్ఞానం పొందని మూఢులు నిగూఢ నరకం పాలవుతారని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ప్రాప్తే ప్రాప్తే సన్నిహితే మరణే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి డుక్రుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శంకరాచార్యుడు ఈ శ్లోకం ఏం చెప్తున్నానంటే, నరకం నుంచి తప్పించుకోవాలంటే, నరక ప్రాప్తి కాకుండా తప్పించుకోవాలంటే, నరక బాధలు తప్పాలనుకుంటే అందరూ భజగోవిందం చదవాలని చెప్తుండు. అది భజగోవిందం చదివితే తెలుస్తుంది. ఇక చదివితే అది కాదు, చదివితే తెలుస్తుంది. అందు గురించి ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది 16, 11, 25 ఆదివారం గోపాలకృష్ణ మందిరము. మా సాధు సంతులు వస్తుండ్రు, మా గురు మహారాజు వస్తుండు, అందరు వస్తుండ్రు. అందరి చేతుల మీద పాయల శంకర్ గారు కూడా వస్తుండు. అందరి చేతుల మీద పుస్తకావిష్కరణ జరుగుతుంది. ఉచితంగానే పుస్తకాలు ఇస్తే వచ్చి తీసుకుపోయి. హరి ఓం తత్సత్.